నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మనం క్యాన్సర్ గురించి, అంటే క్యాన్సర్ సొసైటీలో ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, వాట్ ఈస్ ద సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ క్యాన్సర్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా క్యాన్సర్ అనేది ఒక సింగిల్ టర్మ్, అంటే క్యాన్సర్ దాంట్లో మీకు చాలా వస్తాయి. అంటే క్యాన్సర్ ఏ భాగంకి వచ్చింది, ఎక్కడొచ్చింది, ఏ రకమైన క్యాన్సర్, దాంట్లో ఏ స్టేజ్లో వచ్చింది, ఎవరికి వచ్చింది, ఈ అన్ని వాటిని బట్టి ట్రీట్మెంట్ అనేది చాలా మారిపోతుంది. దట్ ఇస్ సింపుల్ టర్మ్ బట్ ఇట్ హ్యాస్ సో మచ్ ఇంప్లికేషన్స్. వీటిల్లో ఇప్పుడు జనరల్గా నా ఎక్స్పీరియన్స్లో సొసైటీలో పేషెంట్స్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. సో దట్ మీరు కూడా ఒకవేళ ఈ ఎఫెక్టెడ్ గ్రూప్లో ఉంటే దాని గురించి ప్రికాషన్స్ తీసుకోగలుగుతారు అని. సో మనం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దానికి డిస్కస్ చేయడానికి ఫస్ట్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ డిస్కస్ చేద్దాం. ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఏంటి? ఒకటి మెయిన్ ప్రాబ్లం అందరికీ తెలిసిందే లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. లైఫ్ స్టైల్ మనం వెస్టర్నైజేషన్ ఎంత అవుతున్నామో, మన ఫుడ్కి అంత దూరంగా వెళ్తున్నాం, ఫైబర్ తీసుకోము, లేజినెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇవన్నీ, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ అందరికీ తెలిసిందే. దిస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ దట్ క్యాన్సర్ ఎగ్జిస్ట్. క్యాన్సర్ ఉండడానికి ఇవే కారణాలు. ఆ కారణాలు మనమే ప్రొవైడ్ చేస్తాం. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే అది అవేర్నెస్ ఉండకపోవడం. సో చాలామందికి చాలా మిస్కన్సెప్షన్స్, మిత్స్ ఉన్నాయి క్యాన్సర్ గురించి. అంటే ఇది చేస్తే రాదు అనుకుంటారు. అంటే లైఫ్ స్టైల్ అంతా చాలా ఒకరైనా పొద్దున్న సాయంత్రం వరకు స్మోకింగ్ చేస్తారు, కానీ ఏంటంటే నేను ఆల్కలైన్ వాటర్ తాగుతాను, ఆల్కలైన్ వాటర్ తాగిందంటే క్యాన్సరే రాదు. సో ఇలాంటి మిత్స్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బయట మీకు సోర్సెస్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను చాలా వీడియోస్ నేను కూడా చూశాను, వాట్సాప్లో మెసేజెస్ వస్తాయి, అక్కడెక్కడో రీసెర్చ్ జరిగింది, క్యాన్సర్ అంతా డాక్టర్లు అందరూ డబ్బులు తీసుకుంటున్నారు, యాక్చువల్లీ ఇచ్చేస్తే పోతుంది, సింపుల్గా ఈ కషాయం తాగితే పోతుంది, ఇలాంటివి చాలా వస్తాయి. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇంకొకటి ప్రివెన్షన్ మీద ఇంట్రెస్ట్ లేదు జనాలకి. అంటే టైం స్పెండ్ చేయాలి అనేది అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా మందికి అబ్జర్వ్ చేసిన దాంట్లో మెయిన్ ప్రాబ్లం సొసైటీలో ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఏం చేస్తారంటే రెక్కాడితే కానీ డొక్కాడుతుంది అనేది వాళ్ళని చూసి పెట్టాలేమో. ఎందుకంటే లో సోషియో ఎకనామిక్ స్టేటా వాళ్ళు ఏం పర్లేదు, ఈరోజు జాబ్ పోయినా వేడిగా అన్నం తింటారు, వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటారు. ఆరు మొహమాట పడరు. ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర, నేను వెళ్ళి ఒక టెస్ట్ చేయించుకోవాలి అని అన్నారనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించేసుకుంటారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, ఫస్ట్ వాళ్ళు ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి, అమ్మో అనవసరంగా క్యాన్సర్ నాకు ఇంకా లేదు, ఉందేమో అనుకొని వాటి మీద డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అనే డబ్బులు వేస్ట్ అనుకుంటారు. ఫైనాన్షియల్గా ఆలోచిస్తారు బాగా టెస్ట్ చేయించుకునే ముందు. ఇంకొకటి ఏంటంటే టైం. సో మెయిన్గా ఒక ఫిమేల్ని తీసుకుందాం అనుకోండి, ఒక 30-40 ఇయర్స్ మధ్యలో ఉంది అంటే ఇంకా మనం ప్యాప్స్మియర్ చేయించుకోవాలంటాము, మ్యామోగ్రామ్ చేయించుకోవాలనుకుంటాం సంవత్సరంలో. మనకి ఎట్లా ఉంటుందంటే వర్కింగ్ ఫిమేల్స్ ఉంటారు ఇప్పుడు మనకి మోస్ట్లీ. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్ వెళ్తాము, ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటాము, అండ్ దే ఈజ్ ఆల్ లైక్ ఫుల్లీ ప్యాక్డ్. ఏమన్నా కొన్ని లీవ్స్ తీసుకున్నాం అనుకోండి, జాబ్లో స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, కొన్ని లీవ్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ లీవ్స్ కూడా ఫంక్షన్లకు వెళ్ళాలి, సోషల్ ఆబ్లిగేషన్స్, పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్ళాలి, స్కూల్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. ఎట్లా అనుకుంటారంటే మన గురించి మనం టైం తీసుకొని ఏమన్నా టెస్ట్ చేయించుకొని దాని మీద టైం స్పెండ్ చేసామనుకోండి, టైం వేస్ట్ అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. ఏమన్నా అయ్యి దెబ్బ తగిలి మొత్తం టైం అంతా పోతుంది, జాబ్ పోతుంది, పిల్లల్ని చూసుకోలేరు, మొత్తం సోషల్ లైఫ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఈ స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళ గురించి వాళ్ళు టైం తీసుకోరు. ఇది మెయిన్గా మిడిల్ క్లాస్ సెగ్మెంట్లోనే ఉంటుంది. అప్పర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ మళ్ళీ చిన్న చిన్న వాటికి కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. అండ్ ఈరోజు పోయిన ద యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో ఇన్సూరెన్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మెయిన్గా యాటిట్యూడల్ ప్రాబ్లం ఉంది. దీంట్లో టైం స్పెండ్ చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, మనీ పెట్టాలి అనేది యూజ్లెస్ అనుకోవడం ఒక ప్రాబ్లం నేను సొసైటీలో నోటీస్ చేసింది. అండ్ భయపడడం ఏంటి అంటే, ఇప్పుడు నేను క్యాన్సర్ గురించి ఒక టెస్ట్ చేయించుకున్నాను అనుకో, అమ్మో దాంట్లో ఏమొస్తుందో, అనవసరంగా ఏదో ఒకటి చెప్తారు, అది చెప్పిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళాలి, ఈరోజు జాబ్లో లీవ్ తీసుకుంటే ఈ లీవ్ తీసుకున్నంటే మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ మా కజిన్ కొడుకు పెళ్ళి ఉంది, ఆ పెళ్లి గురించి తీసుకోలేను. ఆర్ ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తాయి. ఈ రొమ్ములో గడ్డలు అయితే వెరీ కామన్, గడ్డలు వస్తాయి. ఎన్నాళ్ళు ఉంచుతారంటే, ఈరోజు మా ఇంటి రెనోవేషన్ ఇంకొక నెలలో రెనోవేషన్ అయిపోతుంది. ఇవి రియల్గా నాకు పేషెంట్స్ చెప్పినాయి. ఎందుకు వచ్చారమ్మా ఇంత లేట్గా అంటే, ఇంట్లో రెనోవేషన్ అవుతుందండి, లేదు మా కూతురికి పెళ్ళి ఉంది, లేదు ఇంకొకరు ఏం చెప్తారంటే మా కొడుకు యూఎస్ నుంచి వస్తున్నాడు, ఒక 2 నెలల తర్వాత వస్తాడు, సో 2 నెలలు వాడి ఇంట్లో ఉంటాడు, వాడు వెళ్ళేదాకా నేను చూపించుకోను. ఇవి చాలా కామన్ కంప్లైంట్స్. అంటే మీ గురించి మీరు టైం తీసుకోకుండా డిలే చేయడం.
ఇవన్నీ ఏంటంటే మీకు క్యాన్సర్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉన్నా సరే ఇప్పుడు కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ. అంటే మనం మిగతా వాటితో స్పెండ్ చేస్తున్న దాంట్లో చూసుకుంటే మీరు స్క్రీనింగ్ గురించి కానీ చిన్న టెస్టుల గురించి కానీ అవైలబిలిటీ పెరగడం, పక్కనే ఉండడం, మీరు ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ రైట్ బిసైడ్ యూ. కాస్ట్ కూడా కాంపిటీషన్ వల్ల రీజనబుల్గా తగ్గింది. డాక్టర్స్ అవైలబిలిటీ కూడా ఉంది. అన్లైక్ ఇన్ అదర్ కంట్రీస్ మీరు కన్సల్ట్ చేయాలంటే ఒక డాక్టర్ మీకు అవైలబుల్ ఉంటారు వితిన్ 1 or 2 days. మిగతా కంట్రీస్లో నెలలు పడుతుంది. సో ఇలాంటి అన్నీ ఉన్నా సరే యూజ్ చేసుకోవడానికి యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి, కామన్గా సొసైటీలో చూసే ప్రాబ్లం. అండ్ ఇవన్నీ ప్రివెన్షన్ కాకుండా క్యాన్సర్ డయాగ్నోసిస్ ఫస్ట్ వెళ్తారు, ఒక హాస్పిటల్లో చూపించుకున్నాక ఏంటంటే డాక్టర్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది. నమ్మకం ఉందా లేదా అది దట్ ఈస్ నాట్ మై పాయింట్ ఆఫ్ డిస్కషన్. కానీ డాక్టర్ షాపింగ్ వల్ల పేషెంట్స్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే ప్రెషియస్ టైం పోతుందండి. మీరు ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్కి మళ్ళీ టెస్టులు రిపీట్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక కూర వండుతుంటే ఒక్కొక్కరికి ఎట్లా కుదిరిద్దు. ఎవ్రీబడీ ఈజ్ అ డిఫరెంట్ డాక్టర్. సో ప్రతి డాక్టర్కి ఒక పర్టికులర్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. సో వాళ్ళని వేరే వాళ్ళ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇంకో డాక్టర్ని అడిగారు అనుకోండి, వాళ్ళు ఈ మెథడ్ని ఓకే అన్నారు, ఇంకో విధంగా చేద్దామంటారు. ఇప్పుడు ఈ 2 విధాల్లో ఈ విధం తప్పు, ఈ విధం కరెక్ట్ మెథడ్ అని కాదు. ఆ విధం వాళ్ళకి కరెక్ట్గా వర్క్ చేస్తుంది, ఈ విధం వీళ్ళకి కరెక్ట్గా వర్క్ చేస్తుంది. అందుకనే మీరు డాక్టర్స్ని చూస్ చేసుకుంటారు. కానీ ఆ చూస్ చేసుకోవడం అనేది ఒక లిమిట్ ఉండాలి. సరే ఒకళ్ళు ఇద్దరిని నమ్మకం ఉన్న చోటుకి వెళ్ళండి. అంతేగాని నేను కొన్ని రిపోర్ట్స్ చూస్తాను, కొంతమంది పేషెంట్స్ వస్తారు ఇంత పెద్ద ఫైల్ తీసుకొని వస్తారు. దాంట్లో హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ అని యశోద, ఏఐజీ, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఇవన్నీ కాకుండా మళ్ళీ ఆర్ఎంపీ. అండ్ నేను ఆల్టర్నేట్ హెల్త్ సిస్టమ్స్కి అగెయిన్స్ట్ కాదు. సో ఆల్టర్నేట్ హెల్త్ సిస్టమ్స్లో ఏంటంటే ప్రూఫ్ లేదనుకోండి, ఇప్పుడు ఆయుర్వేదం అంటారు, యునాని అంటారు, లేదంటే మా ఇంటి పక్కన ఒకళ్ళు హోమియోపతి మందులు ఇస్తున్నారు, తీసుకోవాలి అంటే అవి నిజంగా వాళ్ళు దాంట్లో ట్రైన్డా, వాళ్ళు నిజంగా అన్నీ తెలుసుకొని చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే మీకు దానికి ఒక పవర్ ఆఫ్ ఇది ఫేక్ డాక్టర్స్, వాళ్ళు నిజంగా డాక్టర్సా, వాళ్ళకి సర్టిఫికెట్స్ ఉన్నాయా, వాళ్ళ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎందుకు ఉన్నాయి, ఇవి ఎందుకు చెప్తున్నానంటే సొసైటీలో నేను మెయిన్గా నేను పర్సనల్గా బాధపడిన ప్రాబ్లం ఏంటి అంటే వెరీ యంగ్ పేషెంట్, ఒక ఆమె లైక్ 30 years అనుకోండి, ఆమెకి స్టేజ్ 2 క్యాన్సర్లో వచ్చింది. పెద్ద హాస్పిటల్కి వెళ్ళి షీ వాజ్ డయాగ్నోస్డ్ ఇన్ స్టేజ్ 2 క్యాన్సర్. ఆ డాక్టర్స్ కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేశారు. ఆ తర్వాత తను ఈ కీమోథెరపీ తీసుకోవాలి అనేసరికి ఏంటంటే భయపడిపోయింది. అమ్మో ఇంత చిన్న ఏజ్లో నేను కీమోథెరపీ ఎట్లా తీసుకుంటాను. సో ఏం చేసింది, వెళ్ళి ఇవన్నీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ తగ్గిస్తామని చాలామంది ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నారు. ఇది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు సొసైటీలో. బయటకు వెళ్ళారంటే 100 మంది 100 చెప్తారు, ఎస్పెషల్లీ చుట్టాలు. వాళ్ళు పోయినసారి మా చుట్టాల్లో ఇట్లా అయింది, ఇక్కడికి వెళ్ళారు ఇదైంది, మా చుట్టాల్లో అదైంది. దే ఆర్ ఆల్ ఒక ఎక్స్పీరియన్స్తో ఆర్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, నిజంగా ఏంటో తెలియకుండా మాట్లాడే మాటలు చాలా ఉంటాయి. దాంతో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఏదో మందులు వాడతారు. అండ్ ఆ మందులు కూడా చీపా అంటే చీప్ కూడా కాదు. యాజ్ ఫర్ యాజ్ ఐ నో ఆల్మోస్ట్ పర్ మంత్ 70,000 దాకా మందులు కూడా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి కూడా మళ్ళీ రిటర్న్ వస్తుంది ఒక 4-5 monthsలో. స్టేజ్ 4లో వచ్చింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఈ స్టేజ్ 4లో వచ్చిన అమ్మాయికి మాకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, ముందు నేను ఇది చేస్తాను అది చేస్తాను క్యూర్ చేయగలను అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years 30 years సర్వైవల్ ఉంది. ఆ సర్వైవల్ అంతా ఈమె 4 నెలల్లో ఫాల్స్ బిలీఫ్స్కి పడిపోయి ఫాల్స్ మిస్టేక్, ఆ చిన్న మిస్టేక్ వల్ల దానివల్ల అయ్యింది. సో వీటిని కూడా మీరు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని నమ్మట్లేదు, ట్రీట్మెంట్ పరంగా ఎక్కడికి వెళ్తున్నారు, అండ్ ట్రీట్మెంట్ పరంగా ఇంకొక మెయిన్ ప్రాబ్లంతో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఫైనాన్షియల్. సో మీకు ఏమవుతుందంటే క్యాన్సర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఒక డాక్టర్ని కలిసారు. ఇప్పుడు నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ ఆపరేషన్స్ చేస్తాను. నా దగ్గరకు వచ్చారు, మీకు నేను ఈ ఆపరేషన్ చేస్తాను, కోలన్ క్యాన్సర్ అనుకోండి, ఈ ఆపరేషన్ చేస్తాను, ఎంత అవుతుంది ప్యాకేజ్. సో మీరు ఏమనుకుంటారు, నాకు ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంది మేడం, ఒక 5-6 లక్షలు చెప్తున్నారు ఆపరేషన్కి. సో నాకు 5-6 లక్షలు ఏమైంది కవర్ అయిపోతుంది అని చెప్పి 10 లక్షల ఇన్సూరెన్స్లో ఆపరేషన్ చేయించేసుకుంటారు. ఆ తర్వాత మీ ఇన్సూరెన్స్ కాస్త ఒక 7-6 లక్షలు వెళ్ళిపోతుంది దానికి, మీకు మిగిలింది కాస్త 3 లక్షలే. సో ఏమవుతుందంటే ఈ 3 లక్షల్లో మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంకా రేడియేషన్ ఉంటుంది కొన్ని వాటికి కీమోథెరపీ ఉంటుంది. సో డ్రగ్స్ కాస్ట్లీ ఉంటాయి, వేరే ట్రీట్మెంట్స్ అన్నీ. సో ఈ అన్నీ అయ్యేసరికి మీ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. చాలామందిని నేను చూసింది ఏంటంటే సర్జరీ చేయించుకొని రేడియేషన్కి వెళ్ళరు. మనది ఏంటంటే క్యాన్సర్ అనేది మల్టిపుల్, అది ఒక అన్ని విధాలుగా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ట్రీట్మెంట్ కూడా అన్ని విధాలుగా ఇస్తాము. రేడియేషన్ ఇస్తాము, కీమోథెరపీ ఇస్తాము, అన్నీ కలిపి ట్రీట్మెంట్ సర్జరీ చేస్తాము, అన్నీ కలిపితేనే క్యాన్సర్ ఆగిద్ది. చాలామంది ఆపరేషన్ చేయించుకుంటారు, పోనీ కీమోథెరపీ కూడా తీసుకుంటాం, రేడియేషన్కి వెళ్ళేసరికి ఇంకా డబ్బులు ఉండవు.
అయిపోయింది, ప్యాకేజ్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఎగ్జాస్ట్ చేసేసి ఉంటారు, సో డబ్బులు ఉండవు. సో మనం ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏమేమి ఉంటాయి ట్రీట్మెంట్, నా స్టేజ్కి ఎన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకోవాలి, నేను సుమారుగా ఇంత అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు, ఆపరేషన్ నాకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంది, 5 లక్షలు 6 లక్షలు ఆపరేషన్కి పోతే ఏమైంది అనుకుని స్టార్ట్ చేస్తారు. మీకు ఇది అవగాహన ఉంది, లేదు మీకు మొత్తం ట్రీట్మెంట్ అయ్యేసరికి 20 లక్షలు అవుతుంది, దాంట్లో ఈ ఒక్క పార్టీ అనేది మీకు ముందే అవగాహన ఉంది అనుకోండి, ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ అంటాను నేను దీన్ని. సో ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు, అట్లీస్ట్ ఒక 2-3 ల్యాక్స్లో కూడా ఆపరేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీ ఎఫోర్డబిలిటీ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ నేను అతిపోయి మొత్తానికి లాస్ తెచ్చుకోవడం కంటే మితంగా చేసుకొని ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి డిఫరెంట్. మన ఇండియాలో రూపాయి లేని వాళ్ళ దగ్గర నుంచి ₹1,00,00,000 సంపాదించే వరకు ఎవ్రీబడి హ్యాస్ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. అన్ని చోట్ల అందరికీ అన్ని ఖర్చులతో అన్ని విధాలుగా ఆపరేషన్స్ చేసే అవకాశం ఉంది. సో మీకు తగ్గట్టు, మీ స్తోమతకు తగ్గట్టు అన్ని ట్రీట్మెంట్స్ తీసుకునే అవకాశం ప్రయత్నం చేసుకోవాలి. అండ్ కొంతమంది ఉంటారు లైక్ ఇల్లు అమ్మేసుకోవడం, ఇంతవరకే ఇల్లు అమ్మేస్తారు, ఆ తర్వాత రేడియేషన్కి వచ్చేసరికి ఇంకేం మిగలదు, రేడియేషన్ తీసుకోవడం ఆపేస్తున్నారు. లేదు ఫస్ట్లో రేడియేషన్ తీసుకున్నారు, డబ్బులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ సర్జరీ ఉంది, దీనికి కాస్ట్ అవుతుంది. సో అప్పుడు ఇంకా వీళ్ళు వేరే ఫ్రీ హాస్పిటల్స్కి వెళ్ళరు, నామోషి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోము, సో దానికోసం కూడా డిలే అవుతుంది. సో చాలా ఫైనాన్షియల్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఎందుకంటే ఇది ఫీవర్ లాగా, ఏదైనా చిన్న ఫ్రాక్చర్ లాగా ఒక్కసారితో అయిపోయేది కాదు. మీకు ఒకసారి స్టార్ట్ చేశారంటే ఒక చాలా ఇయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్లో ఇదొక సొసైటీలో నేను మెయిన్గా చూసే ప్రాబ్లం ఇదొకటి ఉంది. అండ్ క్యాన్సర్ సర్వైవర్స్ గురించి వచ్చామంటే, సర్వైవర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే మన దగ్గర అంత ఎస్టాబ్లిష్డ్ సర్వైవర్ లేదు. లైక్ ఈ క్యాన్సర్ సర్వైవర్కి స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మీ సెక్షువల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మిమ్మల్ని మళ్ళీ రిహాబిలిటేషన్. అంటే మీరు మొత్తం ఇప్పుడు సర్వైవర్స్ చాలా పెరిగిపోయారు. కొన్నిసార్లు చెప్పాలంటే నాకు ఇది డయాబెటీస్, షుగర్ ఎలా అంటారు, బీపీ ఎలా అంటారు అలాగే అనుకోవచ్చు. క్యాన్సర్ వచ్చింది 20-30 సంవత్సరాలు కూడా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి నెక్స్ట్ ఏంటి, కొంతమందికి మెడకు ఆపరేషన్ చేసుకున్నాను, బరువులు ఎత్తే వాళ్ళు అనుకోండి, బరువులు ఎత్తలేరు, సో రీహాబిలిటేషన్. లేదు కొంతమందికి స్వరపేటిక తీసాము, మాటలానికి రీహాబిలిటేషన్. సో ఇవన్నీ అనేది చాలా మెంటల్ సపోర్ట్. కానీ నాకు రీసెంట్గా ఒక పేషెంట్ కలిసారు, లైక్ ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండింది, ట్రీట్మెంట్ అయిపోయి షీ వాజ్ ఆస్కింగ్ మీ ఆఫ్టర్ 3 years, లైక్ ఇప్పటిదాకా నేను సెలిబ్రేట్ ఉన్నానండి, అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేయలేదు, ఈజ్ ఇట్ అలౌడ్? సో అది చాలా టాబు కింద ఫీల్ అవుతారు అడగడానికి కానీ, మొమ్మాట పడ్డం కానీ. సో ఇవన్నీ కూడా లైక్ యాక్సిలరీ సిస్టమ్స్, మీరు సర్వైవర్ ఉన్నారు, బతికారు, కానీ బతికిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం అడిక్వేట్గా బతకాలి అంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి. ఇది ఒక ప్రాబ్లం కూడా ఉంది మన సొసైటీలో, వేర్ యూ డోంట్. నేను ఒక పేషెంట్ని డైటీషియన్ దగ్గరికి వెళ్ళమన్నాను అనుకోండి, డైటీషియన్ కన్సల్టేషన్ 500 అనుకోండి, లైక్ దే ఫీల్ ఇట్స్ వేస్ట్, ఏముంది ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని డైట్ తీసుకోవడం ఎందుకు అని. సో ద యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. ఇవన్నీ మెయిన్గా ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ వల్ల వస్తాయి. సో మెయిన్ థింగ్ అందరూ ఒక మంచి ముందు నుంచే ప్లాన్ చేసుకొని, హెల్త్ ఎమర్జెన్సీస్కి ఏంటి ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి, హెల్త్కి నాకు ఒక ఫండ్ ఉందా, సో దట్ యువర్ డెసిషన్స్ ఆర్ నాట్ మేడ్ సోల్లీ ఆన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. ఆర్ మొహమాట పడకుండా ట్రీట్మెంట్ ఎక్కడ అవైలబుల్ ఉందంటే అక్కడ, ఏ కాస్ట్లో అవైలబుల్ ఉందంటే అక్కడ వెళ్ళడం. మెయిన్గా అందరూ వెళ్ళడానికి, హాస్పిటల్స్ తిరగడానికి ప్రాబ్లం ఏంటి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ లైక్ మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉన్నారంటే వెయిటింగ్ పీరియడ్, ఆ ఇష్యూ ఒకటి సొసైటీలో చాలా ప్రాబ్లం ఉంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, టెస్టులకి మళ్ళీ తిరగడము. సో ఇవన్నీ కొన్ని సొసైటీలో క్యాన్సర్ గురించి ఇష్యూస్. క్యాన్సర్ గురించి మెయిన్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, క్యాన్సర్ అనేది ఒక సింపుల్ జబ్బు కాదు. ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి, నేను ఒక్కదాన్నే ఎఫెక్ట్ అవును. నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రతిసారి కీమోథెరపీ తీసుకున్నాను, నేను నడవలేని పరిస్థితిలో ఉంటాను. సో నాతో పాటు ఒక అటెండర్ ఉంటారు, మా హస్బెండ్, ఫాదరు, పిల్లలు, వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ మానేసుకోవాలి. జాబ్ మానేస్తే డబ్బులు పోతాయి, సో మనల్ని తిప్పాల్సి వస్తుంది, లీవులు తీసుకోవాల్సి వస్తుంది, మెంటల్గా వాళ్ళు మనకి స్ట్రెయిన్ అవుతారు. ఫైనాన్షియల్గా మనం అర్నింగ్ పర్సన్ అనుకోండి, ద హోల్ లైఫ్ గెట్స్ ఎఫెక్టెడ్. ఇట్స్ లైఫ్ ఇష్యూ లాగా తయారవుతుంది వాళ్ళ ఇంట్లో కంట్రిబ్యూట్ చేయలేకపోవడం. సో దీని గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది అర్థం చేసుకుంటే, డిస్కస్ చేసుకొని సొసైటీ కింద మనం కొత్త కొత్త సొల్యూషన్స్ క్రియేట్ చేసుకొని మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనే దాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పగలిగితే, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి అని చెప్తే, మనం దాని గురించి డిస్కస్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్కి నెక్స్ట్ ఏంటి, ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా ఆపచ్చు, ఎలా అరికట్టచ్చు, ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.